కొడాలి నాని 200 కోట్ల ఆస్తిని 5 నిమిషాల్లోనే కొనేసిందట ఉపాసన. కొడాలి నాని అయితే మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. సో, కొడాలి నాని అలాగే ఉపాసనకి సంబంధించి ఈ విషయం తెలిసి అందరూ నమ్మలేకపోతున్నారు. ఉపాసనకున్నటువంటి ప్రాపర్టీస్ గురించి, ఉపాసన యొక్క పవర్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో సెన్సేషనల్ ఉపాసన. వేల కోట్ల ఆస్తికి ఆమె వారసురాలు. ఈ నేపథ్యంలో తాజాగా ఉపాసన మరి కొడాలి నానికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ మరి కొనుగోలుకి వచ్చిందని తెలిసింది. అయితే అది తమకు సంబంధించినటువంటి భూమి పక్కనే ఉండడంతో ఆమె కూడా దానిని ఎంతో సునాయాసంగా కొనుగోలు చేసిందట. ఎలాంటి బేరసారాలు లేకుండా కొనుగోలు చేసింది. నిజంగా దీని గురించి తెలిసి అందరూ కూడా ఎంతగానో షాక్ అయిపోయారు. ముఖ్యంగా కొడాలి నాని సైతం మరి కొనుగోలు చేసింది ఎవరనేది తర్వాతే తెలిసిందట. నిజంగానే అది చూసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం కొడాలి నాని, ఉపాసనకి సంబంధించి ఈ విషయం తెలిసి అందరూ ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. అయితే మన కొడాలి నాని జనసేన పార్టీని ఎంతో విమర్శిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఆయనకి షాక్ ఇచ్చే రేంజ్‌లో ఉపాసన కొడాలి నాని విషయం అని తెలుసుకొని వెంటనే కొనుగోలు చేశారట. సో, కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతో సంచలనంగా మారుతోంది. అసలు పవన్ కళ్యాణ్‌ని కానీ, మెగా ఫ్యామిలీని కానీ టార్గెట్ చేయందే కొడాలి నానికి పొద్దుపోదు. కాబట్టే ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆయన కూడా నిజంగానే ఉపాసన కొనుగోలు చేయడంతో ఎవరని తెలియదు. మొత్తానికి ఇంత మంచి రేటు రావడంతో ఎవరైనా సరే మనం అనుకున్నాం కానీ ఇప్పుడు ఉపాసన కొనుగోలు చేసిందని తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా జనసేన పార్టీని తక్కువ అంచనా వేయకు, భవిష్యత్తులో జనసేన పార్టీకి కూడా ఉపాసన ఇదే రేంజ్‌లో సపోర్ట్‌గా నిలుస్తుంది అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు.